ఇర్రెగ్యులర్ పీరియడ్స్ అవుతున్నా, అధికంగా మనకి 3 నెలలు 4 నెలలకు వచ్చి అధికంగా ఆగకుండా రక్తస్రావం అవుతున్నా, లేక అసలే రాకుండా మాత్రలు వాడుతుంటేనే అవుతున్నా, ఊబకాయం వచ్చినా, అబ్నార్మల్ హెయిర్ వచ్చినా, యాక్నే బాగా పులిపుల్లా ఇవన్నీ వచ్చే, యాక్నే అంటే మనం ఏమంటాం మొటిమలు లాంటివన్నీ వచ్చినా, ఇలాంటివి ఏమన్నా వచ్చినా వెళ్ళి డాక్టర్స్ దగ్గరికి వెళ్ళి, ఇది 14-15 ఏళ్ళకి కూడా రావచ్చు, ఏ ఏజ్కైనా రావచ్చు. ఇది ఎందుకు వస్తుంది అంటే మనకి ఎక్కువగా స్ట్రెస్ ఉన్నప్పుడు ఎడ్రినార్కీ అంటాం, ఎడ్రినల్ గ్లాండ్స్ నుంచి హార్మోన్స్ ఉత్పత్తిలో ప్రాబ్లం వచ్చి దాని తర్వాత అండాశయం మీద ఎఫెక్ట్ అవ్వటం వల్ల మనకి లోకల్గా హెచ్పిఓ యాక్సిస్లో బ్రెయిన్ లెవెల్ నుంచి హార్మోన్స్ అవకతవకలు అవి, అలాగే లోకల్గా కూడా టెస్టోస్టెరాన్ లెవెల్ ఎక్కువ అవటం, ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఎక్కువ అవటం జరుగుతుంది. దీనివల్ల ప్రీ డయాబెటిక్ స్టేట్లోకి వెళ్ళిపోయి ఊబకాయం రావటం, టెస్టోస్టెరాన్ ఎక్కువ అవడం వల్ల ఈ పింపుల్స్ రావటము, అబ్నార్మల్ హెయిర్ రావటం, ఈ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల ఓవ్యులేషన్ అవ్వదు, ఓవ్యులేషన్ అవ్వనప్పుడు ప్రెగ్నెన్సీ రాదు. ఇవన్నీ ఎప్పుడు జరుగుతాయి? మనం ట్రీట్మెంట్ తీసుకోకపోతే. సో ఇప్పుడు ఇంత సాధారణం అయిపోయిందంటే ఎవ్రీ అదర్ చైల్డ్, ఎవ్రీ సెకండ్ పర్సన్ ఈజ్ హ్యావింగ్ పీసీఓడి, ఓన్లీ 1 in 3 ఈజ్ హ్యావింగ్ పీసీఓఎస్. సో ఇంత కామన్ ఉన్నప్పుడు దీనికి ట్రీట్మెంట్ కూడా కనుక్కున్నాం కదా. కాకపోతే మేము మందులు వాడము, ఎన్ని రోజులు వాడాలి అనుకోకుండా మందులు వాడి దాన్ని సప్రెస్ చేసుకోవాలి. ఒక్కటి గుర్తుపెట్టుకోవాలి శివాని, చెప్పుని ప్లేస్లో పెట్టాలి, నెత్తి మీద పెట్టుకుని తిరగం కదా మనం. అలాగే పీసీఓఎస్ని ట్రీట్ చేసి దాని కింద లెవెల్లోనే ఉంచాలి. ఎప్పుడైతే మనం ట్రీట్ చేయమో అది మన నెత్తి మీద కూర్చుని అప్పుడే కాంప్లికేషన్స్ తెస్తుంది. సో ట్రీట్మెంట్ చేయించుకుని దాన్ని సప్రెస్ చేసుకుంటే ముందు ప్రెగ్నెన్సీ ప్రాబ్లమ్స్ రావు, అన్ని హార్మోన్స్ కరెక్ట్గా ఉంటాయి. సో మనకి హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఉంటే అది నార్మ్ కాదు. హార్మోనల్ ఇంబ్యాలెన్స్ని కరెక్ట్ చేయాలంటే అవతల హార్మోన్ మాత్రమే వాడాలి. ఇది భయపడకుండా డాక్టర్స్ పర్యవేక్షణలో మాత్రమే వాడండి.